నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆపదలో ఆదుకున్న వాడిని దేవుళ్ళ ఇచ్చావంటారు. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే ఆ పుణ్యం తరతరాలుగా వెంటొస్తుందని చెప్తారు. అందుకే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న వందల మంది అనాథుల కడుపు నిండా తింటూ ప్రశాంతంగా ఉంటున్నారంటే సేవాభావం కలిగిన మీలాంటి దయామయుల వలనే. వారు ప్రత్యక్షంగా ఈ రక్షణాలయానికి రాకపోయినా వారింట జరిగే శుభకార్యాలు, వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేస్తూ కరుణాకరుడి కృపకు పాత్రులవుతూ ఉన్నారు. వివిధ కారణాల రీత్యా ఇక్కడికి వచ్చేందుకు వీలు కుదరని దాతలు వారి సేవలను ఆపకుండా ఆన్లైన్ ద్వారా విరాళాన్ని పంపించి గొప్ప మనసుని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నివాసముండే చిక్కవరపు రాంబాబు గారు, వారి తండ్రి గారైన కీర్తిశేషులు చిక్కవరపు గురవయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అనాథులకు అండగా నిలిచే క్రమంలో ఆన్లైన్ ద్వారా విరాళాన్ని అందించి అన్నదానం జరిపించి శివాశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు కీర్తిశేషులు గురవయ్య గారి చిత్రపటం వద్ద ఆబ్దికం పూజలు నిర్వహించారు. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్యనక్షత్రము 17/5/2024 సంవత్సరమున పైడిపల్లి గోత్రోభవస్సులు విజయవాడ వాస్తవ్యులు కీర్తి చేసిన చిక్కవరపు గురవయ్య గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించిన వారు కుమారులు కోడన్లు చిక్కవరపు రాంబాబు గారు, చిక్కవరపు విజయలక్ష్మి గారు, మనవరాళ్ళు చిక్కవరపు తనిష్క, చిక్కవరపు జోషిక, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన చిక్కవరపు గురవయ్య గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ధన్యవాదాలు. అనంతరం అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుని సన్నిధిలో గురవయ్య గారి కుమారుడు రాంబాబు గారు, కోడలు విజయలక్ష్మి, మనవరాళ్లు తనిష్క, జ్యోతికాగారుల పేరు మీద వారి గోత్రమైన పైడిపల్లి గోత్రంపై ప్రత్యేక అర్చనలు చేసి ఈ శివబంధువుల పేరు మీద ముక్కంటీసునికి ప్రత్యేక హారతి సమర్పించి శివయ్య ఆశీస్సులు అందజేశారు. అనంతరం గురవయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయనను తలుచుకుని 2024 మే 17వ తేదీన ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు రాంబాబు గారు వారి కుటుంబ సభ్యుల తరపున అన్నదానం చేయడం జరిగింది. తండ్రి గారి వర్ధంతి నాడు అనాథల ఆకలి తీర్చిన రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. పరుల కోసం ఆలోచించే మీపై శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో వర్తిల్లాలని, మీ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించి మీ జీవితంలోని ముఖ్యమైన శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాల వేళ సేవా మార్గంలో తరించి ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం శ్రీ సోమనాథేశ్వరుని వేడుకుంటుంది.